ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో పరేషాన్లు పాట్లు తప్పడం లేదు. అనేక జిల్లాల్లో ఓటర్ల గణన పత్రాల పంపిణీతో పాటు ఫారాలు నింపడంలో బిఎల్ఓలు ఓటర్లు పడరాని పాట్లు పడుతున్నారు. పత్రాలు అందుకున్న ఓటర్లకు నింపడంలో అనేక సందేహాలు తలెత్తుతుండటంతో అయోమయానికి గురవుతున్నారు. వ్యవసాయ కూలీ పనులకు వలస వెళ్లిన వారు కేవలం ఎస్ఐఆర్ కోసం గ్రామాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో బిఎల్ఓలు 1కి 4 సార్లు తిరగాల్సి వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర వేగంగా సాగుతున్న పట్టణాలతో పాటు వరంగల్, హన్మకొండ నగరాల్లో మాత్రం ఆశించినంత ముందుకు సాగడం లేదు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో అటు బిఎల్ఓలు ఇటు ఓటర్లకు సమస్యలు తప్పడం లేదు. ఇళ్లు మారిన వాళ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు వివరాలు సేకరించిన బిఎల్ఓలకు ఇబ్బందిగా మారింది. 2 చోట్ల ఓట్లు ఉన్నవారు ఓటు ఎక్కడ నమోదు చేయాలో కనుక్కోవడం సమస్యగా మారింది. కొందరు ఓటర్లు ఫోన్లో సంప్రదించినా స్పందించకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పనులకు వెళ్లడం, ఇంట్లో అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. 2 నుంచి డేటా అడుగుతున్నా, చాలా క్లిష్టంగా మారుతుంది. ఆ డేటాస్ కూడా దొరుకుతలేవు ఎనీవేర్. మళ్ళా విధి విధానాల్లో కూడా మాకు ఆ సబ్జెక్ట్ కూడా అర్థమవుతలేదు. దాని యొక్క ప్రొఫైల్ కూడా ఎవరు వచ్చిన విఎల్ఓస్ గారు కానీ కూడా కరెక్ట్ ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేరు. ఆ డేటా వస్తేనే ఓటు ఉంటుంది, లేకపోతే తీసేస్తామని చెప్తున్నారు. మా ఓటు హక్కు పోతుందని మాకు భయంగా ఉన్నది. దానివల్ల మీరు తగిన చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ అని మేము కోరుతున్నామండి. మీరు ఓటు కరెక్ట్గా వినియోగించుకుంటున్నారా లేదా అన్నది చూడడానికి మీరు చేసే చర్యలు చాలా బాగానే ఉన్నాయి. కానీ దానివల్ల విద్య తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియక కొంతమంది దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు. ఇవన్నీ కాకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 2002లో పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పోయినోళ్ళు ఓటు ఎక్కడేసిళ్ళు అనేది తెలియదు. 2002లో ఇల్లు లేనోళ్ళు ఎక్కడ కిరాయికి ఉన్నారు, ఏం జరిగింది అనేది వాళ్ళది ఒక అయోమయం. 2002లో ఏదైతే మనకు ఓటరు కార్డు మీద ఈ యొక్క ఐడెంటిటీ నెంబర్ ఉంటుందో అది కూడా మారి గందరగోళంగా ఉన్నది. బిఎల్ఏలను బిఎల్ఓలను ఇంటింటికి ఫామ్స్ ఇచ్చి తోలుతా ఉన్నారు. వాళ్ళకు అడ్రస్ ప్రింట్ అయిన ఫామ్స్ తక్కువ, మాకు రాలేదు అని చెప్పి ఆవేదనతోటి ప్రజలు ఇక్కడ తిరిగేది ఎక్కువగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మందకోడిగానే సాగుతున్నట్లు చెప్పుకోవచ్చు. బిఎల్ఓలు కొన్ని చోట్ల ఇంటింటికి వెళ్లట్లేదని ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతుండగా రాజకీయ నాయకులు, అధికారులు దీనిపై అవగాహన కల్పించడం లేదంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల సంఘం నుంచి బిఎల్ఓల ద్వారా ఇస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలు ప్రత్యక్షంగా నింపి వారికి అందజేయవచ్చు. లేదంటే ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా సైతం నింపవచ్చు. ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి ఆచరణలో మాత్రం ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమకు ఎవరూ సమాచారం అందించట్లేదని, ఎలా నింపుకోవాలో తెలియట్లేదని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫారాలు ఇస్తున్న బిఎల్ఓలు వాటిని ఎలా పూరించాలో వివరించడం లేదని ఓటర్లు వాపోతున్నారు. చనిపోయిన తల్లిదండ్రుల ఎన్నికల గుర్తింపు కార్డు వివరాలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాల్సిన అధికారులు తమకేం సంబంధం లేదంటూ దాటవేస్తున్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బిఎల్ఓలకు ఇళ్ల చుట్టూ పదే తిరగడం కష్టంగా మారింది. కూలీ పనులు, ఇతర పనులకు ఊర్లకు వెళ్లే వాళ్ల ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో 1కి 4 సార్లు తిరగాల్సి వస్తోంది. ఇళ్ల వద్దకే రావాల్సిన బిఎల్ఓలు చెట్టు దగ్గరో గుడి దగ్గరో కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేస్తున్నారు. ఇక ఆ పత్రాలు పూరించడం చాలా ఇబ్బందులు కలగజేస్తోంది. వృద్ధులు, మహిళలు ఎలా నింపాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అడిగితే చెప్పట్లేదంటున్నారని పేర్కొంటున్నారు. మేము 30 ఏళ్ల నుంచి ఓటేస్తున్నాం. ఇవాళ ఎందుకు పనిలేక కదా మేము ఏడబోయాలి. ఎంఆర్ ఆఫీస్ తిరగమంటే తిరుగుతారా? సర్టిఫికేట్ ఇవ్వమన్నా ఇయ్యరు, ఇస్తారు పో అంటున్నారు. ఏం చేయాలా? అది పరిస్థితి. ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ప్రూఫ్ ఇస్తున్నాడు. ఆధార్ కార్డు కాదంట, బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు. ఎవడన్నా బ్యాంక్ అకౌంట్ ఇస్తారా? ఎవరు కదా మరి రిటైర్డ్ అయినాం, మాకు ఇంత శాంక్షన్ అనేట్టు కూడా ఉండదు. ఏదో కంట్రిబ్యూషన్ వస్తే 1500 దాంట్లో పడుద్ది. దాన్ని బ్యాంక్ బట్టి రమ్మంటే ఎట్లా తెలిసి దానికి 1500 శాలరీ.
మహబూబ్ నగర్ జిల్లాలో వలసల ప్రభావం ఎస్ఐఆర్ ప్రక్రియపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు గ్రామాలలో లేకపోవడంతో BLOలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడి గిరిజన గ్రామాలలో ఎక్కువ శాతం కుటుంబాలు కూలీ పనుల కోసం ముంబాయి, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లడంతో చాలా చోట్ల ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని తండాలలో ఇంటికొకరు వయసు మీద పడిన వృద్ధులు ఉంటున్నారు. మిగతా వారు ఎక్కడున్నారని అడిగితే వలస వెళ్లారని సమాధానం వస్తుండటంతో గత్యంతరం లేక ఉన్నవారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వెనుదిరుగుతున్నారు. మరికొన్ని గ్రామాలలో ఓటర్లు ఉన్నా ఉదయాన్నే వ్యవసాయ, కూలీ పనులకు ఇతర గ్రామాలు, జిల్లా కేంద్రాలకు వెళ్తుండటంతో వారికి ఫారాలు అందించేందుకు 2-3 సార్లు తిరగాల్సి వస్తోంది. అందరు కూడా వలస వెళ్ళిండ్రు. కానీ టైం పొడిగించారంటే వాళ్ళకు కూడా వస్తుండేది. ఒకవేళ ఓటు వాళ్ళు పోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే మీరే తీసేసిన, ఇప్పుడు వాళ్ళకి అడగనీకే ఓటు, కొత్త ఓటు కొరకు మేమే వెళ్తాము. మళ్ళా తీసేనే కంటే పైన పోతుంది. కానీ వాళ్ళు బియ్యంలో మీరే కాబట్టి మీరే తీసేనట్టు మా దగ్గర అబ్జెక్షన్ చేస్తారు. వాళ్ళు కూలికి ఇక్కడక్కడ వెళ్ళిపోతుంటారు సార్. మళ్ళీ ఇయ్యల పోయిన వాళ్ళు మళ్ళీ రేపు పోవాలి, ఎల్లుండి పోవాలంటే నాకు రోజు చాలా ఇబ్బందిగా ఉంది సార్. డోర్ లాక్ అంటే ఉన్నాయి సార్. కొన్ని హైదరాబాదు, పూనా, బాంబే వాళ్ళు పోయిన వాళ్ళకైతే తాండకు 5-6 ఇండ్లు ఉంటాయి సార్. కొన్ని ఉంటాయి సార్. ఒక తాండకు 5-6 ఇండ్లన్నా ఉంటాయి డోర్ లాక్ అయితే. వాళ్ళకు ఫోన్లు చేస్తున్నాం సార్. ఫోన్ లిప్ అయితేనేమో కొంతమంది వస్తామంటున్నారు, కొంతమంది పోయినా సరే అని కూడా అంటున్నారు సార్. వాళ్ళు అంటే మాకు అక్కడ నుంచి రావాలంటే చాలా పైసలు లేవు, కూలీ తలుగుతలేదు. మాకు నిన్న మొన్ననే పోయి వచ్చినాము సావులకు, ఇక్కడక్కడే తిరుగుతున్నాము. చాలా మాకు పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కరన్నా వచ్చి చేసిపోండి. అందరూ రావాలని కూడా లేదు. అక్కడ నుంచి ఆన్లైన్లోనైనా చేయండి, కానీ పోగొట్టుకోకుండా అని కూడా సలహా చెప్తున్నాం సార్ మేము.